సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. ఇప్పుడు చేరికల కమిటీ చైర్మన్ అయినటువంటి ఈటల సాగర్ అసెంబ్లీ నుంచి కూడా పెద్ద ఎత్తున పార్టీలో చేరారు. మన పెద్దలు గౌరవనీయులు ఎన్నికల కమిటీ నిర్వహణ కమిటీ చైర్మన్ హుజరాబాద్ శాసనసభ్యులు ఈటెల రాజేందర్ గారి సమక్షంలో చేరడం జరిగింది. మిగతా విషయాలు కూడా పెద్దలు శ్రీధర్ రెడ్డి గారు నల్గొండ జిల్లా అధ్యక్షులు ఉన్నారు. అలాగే ఎంపీ రవీంద్ర నాయక్ గారు, మాజీ ఎంపీ రవీంద్ర నాయక్ గారు, రవికుమార్ గారు, నివేదిత గారు, పాషన్ గోపాల్ రెడ్డి గారు, కోంపల్లి శ్రీనివాస్ గారు, రంజిత్ యాదవ్ గారు, నా పేరు చనమల వెంకటరెడ్డి గారు, మిగతా ఉన్న నాయకులందరూ కూడా చెన్నూరు నారాయణ రెడ్డి, మిగతా అందరికి కూడా స్వాగతం. నా పేరు డాక్టర్ వి మురళీధర్ గౌడ్, పార్లమెంటు ప్రభారి. మోగిన తర్వాత వస్తుంది అమ్మాయికి మంచిగా ఓకేనా? ఇది వాడనా ఇది వాడనా? ఎన్నికల నగార మోగిన తర్వాత వివిధ పార్టీలలో ఉన్న నాయకులు, కార్యకర్తలు, ఆశావాహులు, పోటీ చేయాలని చెప్పి భావించే వాళ్ళు చాలా మంది వచ్చి భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవుతా ఉన్నారు. మీడియాలో రాకపోయినంత మాత్రాన, అది చూపించినంత మాత్రాన పెద్ద ఎత్తున ప్రజాక్షేత్రం మాత్రం ఎవరు జాయిన్ అయినా, ఎవరు రాజకీయ భవిష్యత్తు కావాలనుకున్నా భారతీయ జనతా పార్టీ మాత్రమే సరి అయిన వేదిక అని చెప్పి భావిస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగానే నాగార్జున సాగర్లో, ఆ నియోజకవర్గంలో రంజిత్ యాదవ్ గారు, వారు ఎన్ఆర్ఐ, పాషన్ గోపాల్ రెడ్డి గారు, అదేవిధంగా నాగార్జునాచారి గారు, పృథ్వీ గారు, ఇంకా అనేక మంది వాళ్ళ అనుచరులు, సహచరులు పెద్ద ఎత్తున రాబోతున్నారు. వారందరికీ కూడా పేరు పేరున భారతీయ జనతా పార్టీకి స్వాగతం పలుకుతూ, సముచిత ప్రాధాన్యత, గౌరవం ఉంటుందని చెప్పి మీకు హామీ ఇస్తా ఉన్నాం. పొద్దున మా కొప్పు భాషగా నాయకత్వంలో అనేక మంది కార్యకర్తలు, మరీ ముఖ్యంగా టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. గ్రామాలలో ఎక్కడ చూసినా కూడా బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ ప్రభుత్వం పైన కడుపు నిండా గుండెల్లో వ్యతిరేకత ఉన్నప్పటికీ కూడా ఎవరు ఏందో, ఏం మాట్లాడితే ఏమవుతుందో అనేటువంటి భయం గుప్పిట్లో వాళ్ళు సరే చెప్పట్లే. కానీ వాళ్ళు ప్రైవేట్లో మాట్లాడుకుంటున్నప్పుడు మాత్రం ఈ దఫా కేసీఆర్ను ఓడగొట్టడమే మన ఎజెండాగా ఉండాలి అంటున్నారు. ఇప్పటికే కేసీఆర్ గారు వాళ్ళ ఎమ్మెల్యే అభ్యర్థులకి, వాళ్ళ నాయకులకి బాజాప్తా పోలీస్ పహారాలు, నియోజకవర్గాల వారిగా డంపులు ఏర్పాటు చేసుకొని, ఇవాళ భారతీయ జనతా పార్టీలో శక్తి కేంద్రాల ఇన్ఛార్జీలు ఎవరున్నారు, బూత్ కమిటీలలో ఎవరున్నారు, సీనియర్ నాయకులు ఎవరున్నారు, ఒక ఇద్దరిలో ముగ్గురులో ఖరీదు కట్టాలి, తీసుకుపోవాలి, పెద్ద ఎత్తున తన ప్రచార మాధ్యమాల్లో ప్రచారం చేసుకోవాలి, అయిపోయిందని చెప్పి అనుకోవాలని చెప్పి అనుకుంటున్నారు. అట్లాంటి వాళ్ళు ఏళ్ళ మీద లెక్క పెట్టేంత వాళ్ళు కూడా లేరు. కానీ కొన్ని వేల సంఖ్యలో మాత్రం కార్యకర్తలుగా, ప్రభుత్వాన్ని ఓడించాలనే సంకల్పం ఉన్న వాళ్ళుగా భారతీయ జనతా పార్టీ మాత్రం పెద్ద ఎత్తున చేరవుతున్నారు. ఇవాళ
దీన్ని చూసి ఓర్వలేక రకరకాల ఏదో మీటింగ్లు పెట్టి అలవే కాని హామీలు ఇచ్చి మళ్ళీ ప్రజల్ని బుడ్డు కొట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్ని హామీలు ఇచ్చినా ఎన్ని రకాల బుడ్డులు కొట్టించినా తలకాయ కిందికి పెట్టి కాళ్ళు పైకి పెట్టినా ప్రజలు నమ్మే పరిస్థితి మాత్రం లేదు. కాంగ్రెస్ గురించి తెలంగాణ ప్రజానికానికి తెలుసు, మళ్ళీ మీకు కొత్తగా చెప్పే అక్కర్లేదు. ఆ ప్రభుత్వం వస్తే ఎట్లుంటుందో, వాళ్ళ పని విధానం ఎట్లుంటుందో తెలంగాణ సమాజానికి తెలుసు. 10 సంవత్సరాల కాలంలోనే అందరికంటే ఎక్కువ దోసుకున్నది దాచుకున్నది ఇవాళ టీఆర్ఎస్ పార్టీ అని చెప్పి రిజిస్టర్ అవుతుంది. కాబట్టి కొత్త పార్టీ తెలంగాణలో భారతీయ జనతా పార్టీ దేశంలో పాత పార్టీ అయినప్పటికీ కూడా ఈ దఫా భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వాలి. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అనేక రాష్ట్రాలు ఎట్లయితే అభివృద్ధి ఫలాలు అందుతున్న ప్రజలకి ఇక్కడ కూడా అందుతాయి అనేటువంటి విశ్వాసం ఉంది. కాబట్టి పెద్ద ఎత్తున జాయిన్ అవుతున్నారు. ఈ మధ్యకాలంలో నేను మా హుజరాబాద్లో ఆనాడు ఎన్నికల సందర్భంలో ఎన్ని రకాల హింస పెట్టిండో యావత్ సమాజం అంతా కూడా కళ్ళారా చూసింది. ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, 6 నెలల కాలం పాటు హింస పెట్టిండు. అమలు కాని దళిత బంధు లాంటి ప్రోగ్రాం, 2 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు ప్రోగ్రాం కూడా హుజరాబాద్ ఎన్నికలలో దళిత ఓట్ల మీద ప్రేమ పుట్టి అనౌన్స్ చేసిండు. రాజధాని తలుచుకుంటే దెబ్బలకు కుదరు అని చెప్పిండు. తెలంగాణలో సంపద కుదరలే అని చెప్పిండు. నేను మీకోసమే పుట్టినా, మీకోసమే పరిపాలిస్తున్నా అని చెప్పిండు. అని చెప్పి ఇవాళ 2 సంవత్సరాలు గడిచినప్పటికి కూడా తెలంగాణలో ఉన్న ఏ దళిత కుటుంబానికి వాళ్ళ దగ్గర పనిచేసేటువంటి వాళ్ళ కార్యకర్తలకు వాళ్ళ వందే మాతరాలకు ఎక్కడ రిజిస్టర్ చేయొచ్చు, కానీ పేద ప్రజానికాన్ని మాత్రం ఎక్కడ దళిత బంధు అందలేదు. డబుల్ బెడ్రూమ్ల గురించి ఎంత చెప్పడం మీరు చూసిండ్రు, ఎక్కడ అందలేదు. ఇవాళ అనేక రకాల గొర్రెల కుర్మలకు గొర్రెలు హామీ ఇచ్చిండ్రు, ఇవాటికి డబ్బులు కట్టి సంవత్సరం గడిచిపోయింది, రాలేదు. ఇట్లా అనేక హామీలు ఇచ్చిండ్రు, అవి ఎక్కడ అమలు కాలే. డబుల్ బెడ్రూమ్లు రాలే, దళిత బంధు అమలు కాలే. ఇవాళ గిరిజన బంధు మునుగోడు ఎన్నికల సందర్భం ఇచ్చిండు, అది అమలు కాలే. కాబట్టి వాళ్ళ ముసుగు తొలగిపోయింది కాబట్టి నేను ఆనాడు చెప్పిన, అరే నువ్వు ఎన్ని ఇచ్చినా మోకాళ్ళ మీద నడిచినప్పటికి కూడా కేసీఆర్ కు హుజరాబాద్లో ఓటమి తప్పదు అని చెప్పినా ఓడించిండ్రు తెలంగాణ ప్రజలు. మళ్ళీ మళ్ళీ కొత్తగా 2 సంవత్సరాలు మళ్ళీ మొదలైంది. మళ్ళీ కార్యకర్తలకు డబ్బులు ఇచ్చుడు. నువ్వు రాజేంద్రతో తిరుగుతా నీకు ఏమొస్తుందా? నిన్న మన పిల్లలకు రాజేంద్రతో తిరుగుతా నీకు ఏమి రాదు బిడ్డ, దాన్ని మా దగ్గర దానికి 10 లక్షలు ఇస్తా, మీకు 20 లక్షలు ఇస్తా అని చెప్పి ప్రజలు పెడతా ఉన్నారు. ఈ చేతుల మీద అభిమానంతో పచ్చబొట్లు పొడుచుకున్నారు కొంతమంది, నా ఫోటో వేసుకున్నారు. వాళ్ళకైతే 5 లక్షలు 10 లక్షల రూపాయలు ఇవ్వాలి, నాకు వ్యతిరేకంగా ప్రెస్ మీట్ పెట్టాలి. నేను అందుకనే ఇవాళ నా నియోజకవర్గంలో ఎన్నెన్ని రకాల హింస పెట్టిండో కళ్ళ ముందు కదలాడుతున్నాయి. కాబట్టి దీనికి కారకుడు కేసీఆర్. కాబట్టి అక్కడ ఇక్కడ ఎందుక నీ దగ్గరికే వస్తా, నీది మీదనే పోటీ చేస్తా, నీ సంగతి తెలుస్తా అని చెప్పి గజ్వెల్లో నువ్వు అక్కడిక్కడ తెలుసుకోవడం కాదు, వాళ్ళని నిలబెడుతున్నా వీళ్ళని నిలబెడుతున్నా అని తురుంకాలుగా మాట్లాడుతున్నావు. గజ్వెల్ నియోజకవర్గ ప్రజల హృదయాల్లో నువ్వున్నావా మేమున్నావా తేల్చుకునే సందర్భం 2023 నవంబర్ 30వ తారీఖు నాడు రాబోతుంది. అక్కడ నేను ఇంకా పోనేలేదు. అక్కడికి నేను పోకముందే వందల మంది మాజీ సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, టీఆర్ఎస్ పార్టీ నాయకులుగా, కాంగ్రెస్ పార్టీ నాయకులుగా వాళ్ళు ఒక మీటింగ్ పెట్టుకున్నారు. మీటింగ్ పెట్టుకొని రాజేంద్ర అన్న కనుక నిజంగానే గజ్వేల్కి వస్తే మేమందరం యునానిమస్గా మద్దతు ఇస్తాము. హుజరాబాద్లో ఎట్లయితే హింస పెట్టినప్పటికి కూడా 6 నెలల కాలం పాటు ప్రలోభాల గురి చేసినప్పటికి కూడా వాళ్ళ ఆత్మను ఆవిష్కరించి ఇక్కడ గెలిచేది ఈటలనే, ఇక్కడ గెలిచేది ధర్మమే, న్యాయమే,
ప్రజాస్వామ్యం అని చెప్పి పెట్టితే వాళ్ళ ఆత్మను ఆవిష్కరించి తెలంగాణ సమాజానికే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు మాట్లాడే తెలంగాణ బిడ్డల ఆత్మగౌరవం ఎట్లా పెంచిందో ఇలా గజ్వేల్ నియోజకవర్గ ప్రజలకు కూడా ఆ సదవకాశం వస్తూ ఉంది, దాన్ని అందిపుచ్చుకోవాలని చెప్పి వాళ్ళు భావిస్తారు. మాకు పార్టీతో సంబంధం లేదంటున్నారు వాళ్ళు, జెండాతో సంబంధం లేదంటున్నారు వాళ్ళు. మాకున్న ఏకైక సంబంధం కేసీఆర్ అహంకారాన్ని, కేసీఆర్ దుర్మార్గమైన పాలనని, ఇలా కేసీఆర్ యొక్క నియంతృత్వ పోకడల్ని అరికట్టాలనేటువంటి సంకల్పంలో ఉన్నారు. పుసుక్కున గజ్వేల్ నియోజకవర్గంలో ఓట్లేస్తే కొన్ని వేల ఎకరాల అసైన్మెంట్ భూములు, ప్రభుత్వపరమైన భూములు, 40 ఏళ్ళుగా 50 ఏళ్ళుగా దున్నుకుంటున్న భూముల్ని 8 లక్షల రూపాయలు ఇచ్చి 6 లక్షల రూపాయలు ఇచ్చి గుంజుకొని దాన్ని 80 లక్షల రూపాయలకు, ₹1 కోటి అమ్ముకుంటా ఉన్నారు. ఇలా ఏడుస్తా ఉన్నారు. అక్కడ గజ్వేల్ నియోజకవర్గంలో ప్రాజెక్టుల కోసం భూములు తీసుకోవడమే కాదు, రైల్వే లైన్ల కోసం భూములు తీసుకోవడం కాదు, పంట కాలువల కోసం భూములు తీసుకోవడం కాదు, ప్రభుత్వ అవసరం కోసం భూమి తీసుకోవడం కాదు, ఇలా ప్రైవేట్ వాళ్ళకు కూడా నేను ఒక రైస్ మిల్ పెడతా, లేకపోతే నేను ఒక ఇంకోటి పెడతా అంటే పేదల భూములు గుంజుకొని ఇలా రియల్ ఎస్టేట్ బ్రోకర్లుగా మారిపోయినటువంటి విషయం వాళ్ళ కళ్ళలో రక్తమస్తా ఉంది, నీళ్ళగా రక్తమస్తా ఉంది. నేను ఇలా అక్కడ పక్కపండి హరీష్ రావు గారు ఉంటారు, అందరు ఫోన్ చేస్తున్నట, ఈటల గారితో పోతే నీకు ఇది తప్పదు అది తప్పదు, నువ్వు తట్టుకుంటావా బిడ్డ, తొక్కి పడేస్తావని చెప్తున్నట. తొక్కి పడేసే శక్తి నీకు లేదు. ఇవాళ తొక్కి పడేసే సత్తా, శక్తి, సందర్భం గజ్వేల్ నియోజకవర్గ ప్రజల చేతిలో ఉంది. మీరు ఏం చేసినా ఇలా ప్రజలు భయపడే పరిస్థితి లేదు. 100% గజ్వేల్ ప్రజలు అక్కడ ఏ కార్యకర్తలైతే, ఏ నాయకులైతే ఇలా కేసీఆర్ని ఓడగొట్టాలని చెప్పి భావించిందో ఆ నాయకులకు, ఇలా ఆ కార్యకర్తలకు గజ్వేల్ నియోజకవర్గ ప్రజలంతా కూడా అండగా ఉంటారనేటువంటి విశ్వాసం నాకు ఉంది. ఇలా కొంతమంది పిలిపించుకొని, ప్రభుత్వాన్ని పిలిపించుకొని ఎట్టి పరిస్థితిలో రాజేంద్ర అంటే వస్తే ఓడగొట్టి తీరాలి, కమ్ వాట్ మే అని ఒక మాట మాట్లాడతారు. ఎన్ని వందల కోట్ల ఖర్చు పెట్టండి, ఏమైనా చేయండి, కానీ 1,00,000 మేరతో గెలవాలని చెప్పి ఆదేశాలు ఇస్తున్నట. ఇలా నీ చేతిలో గుద్దుకునేది ఉంటే నువ్వు గుద్దుకుంటూ కావచ్చు, నువ్వు చేతిలో ఓట్లు వేసుకునేవచ్చు, కానీ ఈ గుద్దేది, ఓట్లు వేసేది నువ్వు కాదు, నీ కుటుంబం కాదు, నీ కులం కాదు. అక్కడ ఓట్లు వేసేది గజ్వేల్ అశేష ప్రజానీకం వేస్తారు, గుర్తుపెట్టుకో. వాళ్ళు ఎంత చైతన్యవంతులు అంటే రాజకీయంగా చాలా చైతన్యవంతులు వాళ్ళు. 2014లో నువ్వు వచ్చినా నీకు బ్రహ్మాండంగా ఓట్లు వేసారు, ఏదో అభివృద్ధి జరుగుతుందని చెప్పి 2వ కూడా ఓట్లు వేసారు. కానీ ఈసారి మాత్రం వాళ్ళు ఒకటే నిర్ణయించుకున్నారు, అభివృద్ధి ఆత్మగౌరవానికి ప్రత్యామ్నాయం కాదు. ఇలా ఆయన ఏదైతే రోడ్లు అంటుండో కేవలం తన మండలాల్లోనే రోడ్లు వేసుకున్నాడు తప్ప అన్ని మండలాల అభివృద్ధి ఏం జరగలేదు. కాబట్టి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, యావత్ తెలంగాణ ప్రజానీకాన్ని విజ్ఞప్తి చేస్తున్నా, ఇవాళ వీళ్ళని కాపాడగలిగే, ఈ దుర్మార్గాల నుంచి కాపాడగలిగే శక్తి పార్టీలకు మాత్రమే, కార్యకర్తలకు మాత్రమే, నాయకులకు మాత్రమే ఉండదు. అది చేయగలిగే శక్తి, సత్తా యావత్ తెలంగాణ ప్రజలకు మాత్రమే ఉంటుంది. కాబట్టి ఆ 30వ తారీఖు నాడు, నవంబర్ 30వ తారీఖు నాడు మీ ఆత్మను ఆవిష్కరించండి, ధర్మాన్ని, న్యాయాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడమని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్న కార్యకర్తలారా, నాయకులారా, మీరు ఏదో పెనుగులాడుతున్నారో, మీకు పోలీస్ స్టేషన్ పిలిపించి కౌన్సిలింగ్ చేస్తుండొచ్చు, మంత్రులు ఫోన్ చేసి మీకు బెదిరిస్తుండొచ్చు, కానీ భారతీయ జనతా పార్టీ మీకు సంపూర్ణంగా అండగా ఉంటుందని చెప్పి మనం చేస్తా ఉన్నా. ఇవాళ పెద్ద ఎత్తున తల్లి వస్తున్న కార్యకర్తలకు శుభాకాంక్షలు చేస్తూ, రాబోయే కాలం తెలంగాణ ప్రజలది, రాబోయే కాలం తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో ఉంటే భారతీయ జనతా పార్టీ మనం చేస్తూ సెలవు. జై తెలంగాణ, భారత మాతకి జై. ఒక చిన్న మాట, నేను హుజరాబాద్ లో రాజ్నాథ్ సింగ్ గారి ఆధ్వర్యంలో సభ జరిగితే ఊహించని పద్ధతులలో మేము ఒక 10 ట్రాక్టర్లు పెడితే మేము రావద్దా వాళ్ళే నా మీకు అనే పద్ధతిలో ఊర్ల తల్లి వచ్చినాయి. ఊర్లే మంచినీళ్ళు లేకపోయినా, భోజన వసతులు లేకపోయినా, సౌకర్యాలు లేకపోయినప్పుడు కూడా ప్రతి ఇంటికి తాళం వేసినట్టు వేసి ప్రళయం వచ్చింది. పోలీసు వాళ్ళు గ్రౌండ్ నిండింది, సభ అయిపోయింది అని చెప్పి ప్రచారం చేసినప్పటికి కూడా వేల సంఖ్యలో
కోరపల్లి రోడ్డుకి, కొత్తపల్లి రోడ్డుకి, హుజరాబాద్ రోడ్డుకి, వేణువంక రోడ్డుకి వేల సంఖ్యలో ఉన్నప్పుడు కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి విజయవంతం చేసినటువంటి హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలకి అందరికీ అభినందనలు తెలియజేస్తా ఉన్నా. దీనికోసం కష్టపడ్డ కార్యకర్తలకు సహకరించిన వాళ్ళందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. కుప్పం పృథ్వీరాజ్ గారు గుర్రంపూడి మండల యూత్ అధ్యక్షుల్ని కూడా తెలుసు. అలాగే పాశం వేణుగోపాల్ రెడ్డి గారిని కూడా ముందుకు రావాల్సిన కోరుతాం. అట్లాగే ఏవీపీ నుంచి ప్రశాంత్ గారిని కూడా రావాల్సిన బీజేపీలో ప్రశాంత్ మురిసర్ మరియు వార్డ్ నెంబర్ మురిసరి యాదయ్య గారిని కూడా ముందుకు రావాల్సిందిగా కోరుతాను. పాశం నరేందర్ రెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతాను. ఒకసారి మేకల వెంకన్న పాల్బాయ్ గారిని ముందుకు రావాల్సిన కోరుతా ఉన్నాను. రంజిత్ ఇప్పుడు ఈటల రాజేందర్ గారిని మనల్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతాను. సైదులు ముక్కాంల సైదులు